when I began to experience this God in my rooms, on the mountain sides, on the beaches, early I tell you, 20 years, 15 to 20 years, ఆయనకి వెనక పడి ఎవరు ఏ దైవజనుడు ఎలాగ చేస్తే ఆయన కలుస్తాడు అని చెప్పిన ఒక్క మాట అన్నా వింటే అది చేసేయటం. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మౌంటైన్స్ ఎక్కేయటం, బీచ్ సైడ్స్కి వెళ్ళిపోవటం 4 o'clockకి 3 o'clockకి. 10 days రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసుకుంటాం. గాలి రెక్కల పైన నీ కెరూబు మీద నా ప్రక్కకొచ్చి నిలిచావు. మండే నిప్పుల నుండి వచ్చిన నీ ఉరుము ధ్వనితో శత్రుని ఓడించావు. నీకు అనుభవాలు వస్తాయి తప్పకుండా. there is an implication, sure cut implication. God will respond to you. నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్స్ అని మొదలు పెడతారు, మొదటి పోట్లోనే ఫెయిల్ అయిపోతారు. ఆ మొదటి పోట్లోనే ఏదో గుర్తొస్తుంది, తెలియక మదర్ ఏదో వండిద్ది, ఒక పీస్తో మొదలు పెడతాం. ఒక పీసే కదా, ఏంటి సార్ పీస్ అంటే? పిఎస్ఈ కాదు, చికెన్ పీస్. బై ద డే ఓవర్స్ కంప్లీట్స్ ఎక్కడో తేలుతావు వెళ్ళి. బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్స్, you become so strong, eating and eating. What are fasting prayers? Leave everything that is connected to the world. నేను ఒక్క మాట చెప్తానండి, ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు నిన్నెందుకు కలవట్లేదు అంటే ఒక్క మాటే చెప్తాను, చాలా పవర్ఫుల్ మాట. దేవుడు నిన్నెందుకు కలవట్లేదు అంటే నీలో లోకం అన్నది నీ దగ్గర పక్కనే ఉన్నది, నీ మొబైల్. ఎనీబడి వాంట్ టు ఫాస్ట్? డూ 40 days మొబైల్ ఫాస్టింగ్. కీప్ ఇట్ అవే ఫర్ 40 days. పక్కన వాళ్ళు వచ్చేసి అది ఫాస్టింగ్ అంటే పలిపికి చెప్పండి. అది what is a big thing to stop eating? Fasting is totally different. అందుకే దేవుడు యేసుప్రభు పైనుంచి పర్వతం మీద నుంచి కిందకు వచ్చాడండి. ఆయనతో పాటు 3 వెళ్ళారండి. ఆ 3 ఈ యేసుప్రభు లేకపోతే కింద 9 మంది మిగిలారండి, 12 మంది శిష్యుల్లో. ఇక్కడ ఒకడు వచ్చాడు, బోత్ డెఫ్ అండ్ డమ్, దెయ్యం పట్టినోడు ఒకడు వచ్చాడు. వాళ్ళ ఫాదర్ని వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఎలా చేశారో నాకు తెలీదు. ఎంత ఎక్స్పెరిమెంట్ చేశారంటే, యేసుప్రభు వచ్చి నువ్వు నమ్మితే జరిగిద్దంటే నా నమ్మకానికి హెల్ప్ చేయి ప్రభు అన్నాడు. అంటే ఉన్న నమ్మకం పోయిందనమాట. అంత మహానుభావులు వీళ్ళు. And then somehow Jesus through his supernatural power would have given him that power to believe him. And then he heals that boy. వెళ్ళిపోతున్నాడు, హీల్ చేసి వెళ్ళిపోతా ఉంటే ఈ 12 మంది ఆయన వెనక్కి వెళ్ళారు. అలాగే వెనక్కి వెళ్ళారు. వెళ్ళి ఒక ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, మేబీ ఏదన్నా పార్క్ వెళ్ళారో, మరి వుడ్స్లోకి వెళ్ళారో, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అందరూ ఆయన పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా ఏదైతే మాకు సాధ్యం అవ్వలేదో నీకెలాగైంది అని అడుగుతున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్ లార్డ్? అండ్ యు నో వాట్ హి సెడ్? It is only possible through. Please understand, there is a revelation. Praying and fasting.
Jesus never said fasting and prayer. There is a sequence. There is a chronology. Praying and fasting. అంటే ఏంటంటే ప్రార్థన చేస్తూ అంతా మర్చిపోతావు. ఆటోమేటిక్గా అది ఫాస్టింగ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఫాస్టింగ్ ఉందాం. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి అర్థమైంది ఎందుకు జరగట్లేదు అనండి. Nothing. That is not a fasting. God is looking at your heart. If you do fasting prayer, అది సాంప్రదాయం అయిపోతుంది. It will become tradition. నిజం చెప్తున్నానండి, చాలా మంది చర్చెస్లో 21 days ఫాస్టింగ్ చేస్తారు. తెలుసా మీకు? అందరు చేస్తారు 21 days. 21 days ఎందుకు చేస్తారండి? చెప్పండి. దానికి ఉన్న బేస్ ఏంటి? రైట్, ఎవరు చెప్పారు? రైట్, వెరీ గుడ్. దానియేలు ప్రార్థన చేస్తా ఉంటుంటే మధ్యలో ఏమైంది చెప్పండి? మధ్యలో ఏమైంది చెప్పండి? ఏ దేవదూత రావాలి? Gabriel have to come on the first day itself. దానియేలుకి ఫస్ట్ డే ఆన్సర్ వచ్చేయాలి. కానీ గాబ్రియల్ని పైన ఉన్న పర్షియా దెయ్యం ఆపేసింది. ఆ పర్షియా అంటే ప్రతి సిటీకి ఒక దెయ్యం ఉంటుంది. పర్షియా మీద, ఆ నేషన్ మీద పర్షియాకి ఆ ప్రిన్స్ ఉన్నది, ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా. అపవాది అపాయింట్ చేసినాడు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఒక టోల్ గేట్ ఉన్నది. టోల్ గేట్ పాస్ అయితేనే కిందకి రారు. ఆ టోల్ గేట్ కి అథారిటీ వీడు. He didn't allow. So Gabriel prayed and Michael came and they fought. ఆ ఫైటింగ్ 21 days పట్టింది. ఓడించేసిన తర్వాత 21st డేకి వచ్చి మెసేజ్ ఇచ్చాడు. Yes or no? You all agree? You have to agree. All right? Jesus Christ came. Please understand. When Jesus Christ came, He won the battle. He destroyed the devil. చెరని చెరగా పైకి తీసుకెళ్తున్నారు. ఎవరు ఆపలేకపోయారు. There were no toll gates. On the cross He destroyed everything. The devil is defeated and నిరాయుధుడిగా చేసేసాడు. He has no weapons, no toll gates. అందరు గట్టి చెప్పండి, no toll gates అనండి. No toll gates. ఈ రోజు నువ్వు నిలబడి, if you decree and declare, it will come down. It will not take 21 days. Immediately God will answer you. You don't understand Bible? It will become a tradition. There is no Michael. There is no Gabriel. There is no toll gates. There are no princes of Persia. ఎవరు ఆపలేరు. Turn to your neighbor and say, Jesus cleared the way. అనండి. He cleared the way. Turn to your neighbor and say, my Jesus. అనండి. Say it with all of your heart. My Jesus. Malaksacha, my Jesus. Amen. He is your Jesus. He is my Jesus. He finished everything on the cross. That's the reason He said, I give you my name. All that Jesus gave is my name. ఏం చేయాలి ప్రభా ఇప్పుడు పేరుతో అంటే పలకండి అన్నాడు. He said, in the name of Jesus. That's it. Ask in my name అన్నాడు. ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు. సైన్ పెట్టేసి, ఆయన పేరు సైన్ పెట్టేసి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు. Ask, write whatever you want. It shall be given to you. So that my Father's name in heaven be glorified. Praise the Lord.